రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మనకి ఈరోజు కుకింగ్ ఆయిల్ గురించి డెమో చూద్దాము. మనకు బయట ఉన్న ఆయిల్ ఏ విధంగా ఉన్నది, మనకు వెస్టేజ్లో ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ ఏ విధంగా ఉన్నది, దీనికి మనం రెండు టెస్ట్ చేసి చూద్దామండి ఏ విధంగా ఉన్నదో. ఒకసారి మనకు ఈ రెండు ఏం చేసామంటే మనకు ఐస్ తీసుకున్నాం, రెండుట్లో కూడా తీసుకున్నాం. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు చూద్దాం ఒకసారి. గిన్నెలు కొంచెం దూరం పెట్టండి సార్. రైట్. ఏ డబ్బా కాడ ఆ డబ్బా కాడ పెట్టండి గిన్నెలు. రైట్ రైట్. కొంచెం చూసే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఆడియన్స్. ఓకే సార్, చూద్దాం. ఇక్కడ దీంట్లో మనం 2 స్పూన్లు తీసుకుంటున్నాం సార్. ఓకే సార్. అది సూపర్ మార్కెట్ ఆయిలా? అవును సార్, ఇది మనకు గోల్డ్ డ్రాప్ అనమాట. ఎస్ ఎస్ ఎస్. మనకు మనకు ఇది ఇక్కడికి రెండుకి ఇది డిఫరెంట్ అనేది మనకు చూపిస్తాం అనమాట. ఓకే 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 సార్. అది గోల్డ్ డ్రాప్ ఆయిల్ అనమాట. గోల్డ్ డ్రాప్ ఆయిల్. సో దాని ఒక వేరే ఓకే గోల్డ్ డ్రాప్ ఆయిల్ వేరే కప్పులో తీసుకున్నాము. అయితే మనకు ఇక్కడ వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ మన వెస్టేజ్. ఓకే ఓకే సార్. ఓకే రైట్. ఇది చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నీకు అటంటగా రాకుండా కాబట్టి జుట్టు రాలదు, వెయిట్ లాస్ కూడా అవుతుంది. చాలా వండర్ఫుల్ అనమాట. అచ్చా అచ్చా అచ్చా. ఓకే సార్. ఓకే. మీకు మరొక కప్పులో వెస్టేజ్ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది తీసుకోవడం అనేది జరిగిందనమాట. తీసుకుంటున్నాం మనం. 2 స్పూన్సా సార్? 2 సార్. ఇక్కడ సేమ్ 2 ఈక్వల్ అనమాట. ఓకే. 2 స్పూన్లు 2 స్పూన్లు. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం దీన్ని చూద్దాం ఏ విధంగా పనిచేస్తుంది. అంటే వెస్టేజీ రైస్ బ్రాన్ ఆయిల్ 2 స్పూన్లు 2 చెంచాలు తీసుకున్నారు. అలాగే మన గోల్డ్ డ్రాప్ ఆయిల్ వచ్చేసి 2 చెంచాలు తీసుకున్నారు. మరి ఇంకేం చేశారంటే ఆ 2 కప్పులలో 2 ఐస్ గడ్డలు తీసుకున్నారు. 2 తీసుకున్నాము. అయితే మనకు ఆయిల్ 2 డిఫరెంట్ ఏంటి ఇప్పుడు మనం ఎందుకంటే బయట తెచ్చుకుంటున్న ఆయిల్ ఏ విధంగా ఉన్నది. అచ్చా, ఇప్పుడు ఆ రెండింటికి మనం తేడా ఏంటని మరి అక్కడ తెలిసిపోతుంది అనమాట. తెలిసిపోతుంది అనమాట. సో మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని బాగా చేస్తున్నారు, కలుపుతున్నారు అనమాట. మిక్సింగ్ చేస్తున్నారు అనమాట. చేసినప్పుడు మనకి ఐస్ గడ్డలు లక్షల మీటర్ అంటే నీకు దీంట్లో ఉన్న ఏదైతే డిఫాల్ట్ ఉందో అదే ఫాల్ట్ చూపించగలుగుతుంది. ఓకే సార్. ఓకే. అంటే సార్ అది ఐస్ గడ్డ కరిగిపోయేంత వరకు మిక్సింగ్ చేస్తూనే ఉండాలా సార్? చేస్తాను. ఓకే సార్. ఓకే రైట్. ఇప్పటికే మీకు 50% నీకు ఇక్కడ రిజల్ట్ కనబడుతుంది, ఎంత ఉన్నది ఏ విధంగా ఉన్నది. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకు నీకు డాల్డా కింద డాల్డా లాగా అయింది అనమాట. ఓకే సార్. ఓకే. డాల్డా ఆకారం వచ్చేస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ ఎట్లా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా నీకు గడ్డలు కట్టడం మరి ఏమి ఉండదు అన్నమాట ఇట్లా. ఓకే ఓకే రైట్. సరే, కరిగిపోయిందా సార్? అది కలుపుతాం సార్. కొంచెం సేపు టైం పడుతుంది. సో కరిగిందాక మనం మిక్సింగ్ చేస్తూనే ఉండాలన్నమాట. చేస్తాను. సో కప్పు అది కొంచెం దూరం పెట్టండి సార్. దేని కప్పు దానికి పెట్టండి. ఓకే రైట్. అంటే చూసే వాళ్ళకి కొంచెం క్లారిటీగా ఉండడం కోసం అని చెప్పేసి. సో ఎందుకంటే విన్నదానికంటే చూసిందే ఎక్కువ. ఇక్కడ ఏంటిదంటే ఇది రవ్వ కింద అయిందన్నమాట. అంతా నీకు తెలిసిపోతుంటుంది. రవ్వ కింద అంతా రౌండ్గా ఇట్లా డిఫరెంట్ అయిందనమాట. ఇప్పుడు మనకు రైస్ బ్రాన్ ఎట్లుందంటే నేను న్యాచురల్గా ఉన్నది, నీకు ఇది గడ్డలు కట్టదనమాట. ఓకే సార్. నీకు ఎట్లా ఇక న్యాచురల్గా ఉంటుంది, పలసదనంతో ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో ఈ విధంగా మనం చేసుకుంటే మనకి ఏ ఆయిల్ బెటర్ అనేది మనకి చాలా తేలికగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటిదంటే మనము ఇన్ని రోజులు ఏ విధంగా ఎలాంటి ఆయిల్ వాడినాము, మనం ఆరోగ్యం ఎంత పాడు చేసుకుంది సార్. అవును సార్, గడ్డలు గట్టి ఉంది సార్. అగో సార్, ఒకసారి మనం బాగా పరిశీలన చేసి చూస్తే ఏ విధంగా ఉన్నది. అందులో ఇంకా నీకు ఆయిల్ కూడా కనిపిస్తుంది, ఆయిల్ కింద ఉన్నట్టు. ఇప్పుడు నీకు ఇట్లా చుక్కల కింద ఇట్లా ఉంది కదా. ఎస్ సార్, డిఫరెంట్ కనిపిస్తుంది. డిఫరెంట్ ఉంది అలాంటి. అసలు దీన్ని చూస్తేనే వామిటింగ్ వస్తుంది అసలు. ఎస్ సార్. అంత గట్టిగా ఉన్నది అనమాట. ఓకే. రవ్వ కింద ఉన్నది సార్.
మనకి ఏ విధంగా ఉన్నది. చాలా స్పష్టంగా ఉంది సార్, చాలా స్పష్టంగా ఉంది. ఓకే, రైట్ రైట్ రైట్. మరి మనది ఏ విధంగా ఉన్నది, అసలు గడ్డ కట్టడం అనేది లేదనమాట నీకు ఇంకా. సో ఇదంతా చాలా క్వాలిటీగా కలిసిపోయినట్టుంది అనమాట. కలిసిపోయింది. ఇప్పుడు గడ్డ కట్టడం కింద కాదనమాట మనకు ఈ విధంగా. ఎక్సలెంట్. సో ఎక్కడ కూడా మనకి దీంట్లో ఆయిల్ తేడా లేదనమాట, తేడా లేదు, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా ఆయిల్లో ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని బట్టి నీ హెల్త్ ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, ఓకే. చాలా బాగుంది సార్ డెమో ఇది. తెలియని వారికి కూడా చాలా ఈజీగా, అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా, ఎవరికైనా సరే చాలా ఈజీగా మనం అర్థమయ్యే పద్ధతిలో చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.